MR6 తెలుగు న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ఆశలతో ఆటలాడుతుందని, ఇల్లు ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి ఎప్పటికప్పుడు మోసం చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ జనసేన పార్టీల నాయకులతో కలిసి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ ఒక పెద్ద స్కామ్ అన్నారు. వెలుగుబంద గ్రామంలో 13,069 ఫ్లాట్స్ వేశారని, దానిలో 3,000 మంది ఫౌండేషన్ వేయగా రూప్ లెవెల్ కు వెళ్లిన వారు 1,200 మంది మాత్రమే అన్నారు. 4,000 మంది నిర్మాణాలు ప్రారంభించగా 80 మంది మాత్రమే అతి కష్టం మీద నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని వివరించారు. వారికి 1,80,000 ఇస్తే ఈ దశకు వచ్చాయన్నారు. అయినా నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కాని ప్రాంతంలో స్థలాలు ఇస్తే పేద ప్రజలు ఇల్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలోకి నిర్మాణ సామాగ్రి తరలించేందుకు కానీ నీటి సదుపాయం కానీ లేదని, అందువల్లే నిర్మాణాలు చేపట్టేందుకు అనుకూలంగా లేదని సంబంధిత శాఖ అధికారులు కూడా నివేదిక ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వం 1,80,000 రూపాయలు ఇస్తే మిగిలిన మొత్తం లబ్ధిదారులు పెట్టుకోవాల్సి వస్తుందని, మిగిలిన మొత్తం లబ్ధిదారులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నందున ఆ పథకం ఫెయిల్ అయిందన్నారు. ప్లాట్స్కి ఇవ్వడం జరిగింది టెక్నికల్ రీజన్స్ మీద. వీటిలో ఫౌండేషన్, ఆ వెలుగుబందు భూమి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. రోడ్ నుంచి చివరాఖరి పాయింట్కి 5 ఫీట్ లోతు ఉంటుంది. ఎంచుకోవడంలో కూడా ప్రబుద్ధులు అలాంటిది ఎంచుకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు. ఎక్కడ బుక్ వేయచ్చో, ఎక్కడ నొక్కేయచ్చో లెక్కేసుకొని మరీ ఎంచుకున్నారు ఆ ల్యాండ్ని. అంటే ఫ్రంట్ ఉన్నవాడు ఫౌండేషన్ పర్వాలా, దిగే కొద్దీ ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన 10,000లో సుమారు 3,000 మందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కూడా ఎందుకు స్టార్ట్ చేయగలిగారంటే ప్రభుత్వ షేర్ కింద 1,80,000 ఇస్తా ఉన్నారు. ఆ 1,80,000 ఇచ్చారు కాబట్టి ఫౌండేషన్ లెవెల్కి వచ్చింది. రూఫ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు 1,200 మందే. 1,200 మంది రూఫ్ లెవెల్కి వెళ్ళారు. అంటే సుమారు 10,000 ఇస్తే ఫౌండేషన్ రూఫ్ లెవెల్కి వెళ్ళింది ఒక 3,000 చిల్లర. మొత్తం పూర్తి చేసుకొని ఎంతమంది ఉన్నారా అని మనం ఆలోచిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే సుమారు 100 మంది లోపు. మీరు 10,000 ఇల్లులు ఇస్తే 100 మంది లోపే ఎందుకు ఇల్లులు కట్టుకున్నారు? అక్కడ ప్రభుత్వం ఒక ప్రోత్సాహం లేదు కాబట్టే అలా జరిగింది. ప్రభుత్వం ఒక ప్రోత్సాహం సరిగ్గా లేదు కాబట్టే అలా జరిగింది. ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా మా దగ్గర వాపోతా ఉన్నారు. 1,80,000 ఇచ్చారు, మిగిలింది మేము పెట్టి కట్టుకోవాలి అని అంటా ఉన్నారు. సరే, మీ షేర్ కింద ఎంత అవుతా ఉందని అడిగితే సుమారు 10 లక్షలు అవుతా ఉంది.